హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య పర్వ. ఈరోజు చికెన్ గీ రోస్ట్ చేద్దాం. ఎలా చేయాలో నాతో పాటు మీరు చూసేయండి. హాయ్ గాయ్స్, మనం ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ దానికి కావాల్సింది చూడండి: ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఒక స్టార్ అనాస, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండుమిరపకాయలు. ఇవి డ్రై రోస్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ చేసేద్దాం. ముందు ప్యాన్ పెట్టి అందులో ఇందాక మీకు చూపించిన స్పైసెస్ అన్నీ వేసేసుకుని అవి డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అవి బాగా సిమ్లో పెట్టుకుని వేపుకుంటే మంచి అరోమా వచ్చేదాకా వాటిని డ్రై రోస్ట్ చేసుకుని తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎంత వేగితే అంత టేస్ట్ బాగుంటుంది. స్పైసెస్ అన్నీ అంత బాగా వేగాలన్నమాట. తర్వాత ప్యాన్ పెట్టి అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని మీకు ఇష్టమైతే గీ వేసుకోండి. నేనైతే స్కిప్ చేశాను. గీ వేసుకోండి కొంచెం. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత మనం చికెన్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఏమి వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చికెన్తో పాటు కుక్ అవుతాయి అనమాట. చికెన్ వేసేసిన తర్వాత చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. వాటర్ మనం వేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే కుక్ అవుతుంది చికెన్ మొత్తం. అందువల్ల స్విమ్లో పెట్టుకుని వాటర్ మొత్తం వదిలి అది మొత్తం ఎవాపరేట్ అయిపోయేదాకా మనం ఉంచుకోవాలన్నమాట. అందులో కొంచెం పసుపు వేసుకుని మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి అందులో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయేదాకా మనం ఉంచుకోవాలన్నమాట. మధ్యలో తీసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న వీటిని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకోవాలన్నమాట. అందులో వెల్లుల్లి యాడ్ చేసుకుని తర్వాత చికెన్ ఓపెన్ చేసి చూస్తే వాటర్ అనేది చాలా మందికి కొంచెం తగ్గే ఉంటుంది. అయినా మళ్ళీ ఒకసారి కలిపి మళ్ళీ ఆ వాటర్ మొత్తం అన్నది ఇంకిపోవాలన్నమాట. ఎందుకంటే చికెన్ దాంతోనే కుక్ అవుతుంది కాబట్టి మనం వాటర్ అనేది యాడ్ చేయం కాబట్టి. అది బాగా కుక్ అయిన తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలిపి చూడండి. వాటర్ అనేది చాలా మటుకు ఎవాపరేట్ అవుతూ ఉంటుంది. స్లోగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెసే, కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ అనేది ఇంకా తగ్గుతూ వస్తుంది లెవెల్ అనేది. అది బాగా తగ్గిన తర్వాత మనం కొంచెం ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తున్నాను నేను. ఫస్ట్లో యాడ్ చేసేసుకోండి మీరైతే. నేను ఇప్పుడు యాడ్ చేసి మళ్ళీ బాగా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ముక్కలకు బాగా పట్టేలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మనం మళ్ళీ మగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా ఉంటుంది. అందువల్ల బాగా మగ్గించుకోవాలన్నమాట. వాటర్ అనేది మ్యాక్సిమం చాలా మటుకు ఎవాపరేట్ అయింది. కొంచెం కర్రీ లీవ్స్ అనేది యాడ్ చేస్తున్నాను నేను. మీరు కూడా యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ ఇప్పుడే వేయండి, ఎందుకంటే ముక్కలకి ఉడికేటప్పుడు వేస్తేనే ముక్కలకి పట్టి మనం తినేటప్పుడు పీసెస్ అనేవి చప్పగా ఉండకుండా కొంచెం టేస్టీగా ఉంటాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడే యాడ్ చేస్తున్నాను ఉప్పు అనేది నేను. చూడండి, వాటర్ అనేది మ్యాక్సిమం ఎవాపరేట్ అవుతూ వస్తుంది. చాలా మట్టికి తగ్గిపోయింది. ఇప్పుడు మనం ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నిటిని ఇందులో యాడ్ చేసేయాలన్నమాట. యాడ్ చేసేసి మొత్తం ముక్కలకి పట్టేలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసాం కాబట్టి ఎక్కువ టైం అనేది తీసుకోదు. బాగా ముక్కలకి పట్టేసి కొంచెం అలా రోస్ట్ అవ్వుతూ ఉండాలన్నమాట. మసాలాతో పాటు బాగా రోస్ట్ అయిన తర్వాత కొంచెం లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని కొంచెం గీ యాడ్ చేసుకొని, గీ యాడ్ చేసిన క్లిప్ మిస్ అయింది. గీ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని దించుకుంటే టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నేను చూడండి ఆల్రెడీ అయిపోయింది కదా, ఒకసారి ముక్క మాత్రం తీసుకుని తింటున్నాను. టేస్ట్ అయితే సూపర్.